హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం స్టెప్స్ టు పర్ఫార్మ్ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుందాం. మన తెలుగులో ఎథికల్ హ్యాకింగ్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇఫ్ ఇఫ్ యూ హావ్ నాట్ సీన్ ద బిఫోర్ వీడియోస్, లైక్ నేను కొన్ని బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్లో కవర్ చేశాను. సో అవి చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇక్కడ 5 స్టెప్స్ ఉంటాయి మనకి: రికానసెన్స్, వల్నరబిలిటీ స్కానింగ్, గెయినింగ్ యాక్సెస్, మెయింటైనింగ్ యాక్సెస్ అండ్ క్లియరింగ్ ట్రాక్స్. ఈ 5 స్టెప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా హ్యాకర్ ఏదైనా సిస్టమ్‌ని హ్యాక్ చేయాలన్నా కూడా ఈ 5 స్టెప్స్‌ని ఈ 5 స్టెప్స్‌ని ఖచ్చితంగా ఫాలో అయితారనమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. రికానసెన్స్‌ని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని కూడా అంటారు. ఇక్కడ ఏందంటే ఒక టార్గెట్, అంటే ఒక హ్యాకర్‌కి టార్గెట్ ఉంటారు కదా! ఆ టార్గెట్ గురించి ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేస్తారనమాట. ఇక్కడ ఓసింట్ ఫ్రేమ్‌వర్క్, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ గాని, జస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేయడం గాని, గూగుల్‌లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతది. ఇప్పుడు ఒక పర్సన్‌ని టార్గెట్ అనుకో, ఆ పర్సన్ గురించి తనకున్న సోషల్ మీడియా అకౌంట్స్, తనకున్న ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. ఈమెయిల్ ఐడీ ఉంటే ఈమెయిల్ ఐడీ నుంచి, ఫోన్ నంబర్ నుంచి ట్రూ కాలర్‌లో పెట్టి అట్లా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ని వాడి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. తర్వాత గూగుల్ డార్కింగ్ అనమాట. గూగుల్ డార్కింగ్ టెక్నిక్ వాడి, దీన్ని గూగుల్ హ్యాకింగ్ అని కూడా అంటారు. ఈ టెక్నిక్ వాడితే మనకి చాలా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని ఫిల్టర్ చేసుకొని తీసుకుంటానికి మనకి గూగుల్ నుంచి చాలా పనికొస్తదనమాట. తర్వాత డీఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్స్. ఏదైనా టార్గెట్ ఆర్గనైజేషన్ ఉంటే అందులో వాళ్ళ డొమైన్ నేమ్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటి సంగతి అనేది తెలుసుకోవడానికి డొమైన్ నేమ్స్. తర్వాత ఐపీ లుకప్స్ అండ్ సోషల్ ఇంజినీరింగ్. సోషల్ ఇంజినీరింగ్ బేసిక్స్ కూడా నేను ప్రాక్టికల్ అనేది ఫ్యూచర్ వీడియోస్‌లో చూపిస్తాను. ఎలా చేయాలి? ఒక పర్సన్ మీద ఎలా అటెంప్ట్ నార్మల్‌గా ఎలా జరుగుతుంది అనే ఐడియా కోసం మాత్రమే చూపిస్తాను. ఇది ఐ డోంట్ ఎంకరేజ్ దట్ ఎనీవన్ టు డూ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ యూజింగ్ దిస్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ మనకి రికాగ్నిషన్స్ అని ఉంది. ఫస్ట్ వన్ పాసివ్, యాక్టివ్. ఎనీథింగ్ ఇస్ ఫైన్. యాక్టివ్ అండ్ పాసివ్. పాసివ్ అంటే ఏం లేదు, నువ్వు టార్గెట్ తోటి ఇంటరాక్ట్ అవ్వకుండా టార్గెట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తావనమాట. అదే యాక్టివ్ అనుకో, ఆ టార్గెట్ తోని ఇంటరాక్ట్ అవుతూ ఈ యాక్టివ్ రికాగ్నిషన్స్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తావు. యాక్టివ్ రికాగ్నిషన్స్ అనేది సోషల్ ఇంజినీరింగ్ అనేది ఒక టెక్నిక్. ఇందులో ఏం చేస్తావంటే ఒక లింక్ పంపిస్తావు ఆ టార్గెట్‌కి. లింక్ పంపించి క్లిక్ చేసినప్పుడు వాళ్ళు క్రెడెన్షియల్స్ అవి ఇవి ఎంటర్ చేశారనుకో నీకొస్తాయన్నమాట. సో అలాంటి అటాక్స్ అనేవి ఇందులో జరుగుతుంటాయన్నమాట. కాకపోతే పాసివ్ అలా కాదు. జస్ట్ సర్ఫింగ్ ఆన్ ఇంటర్నెట్ అబౌట్ ద టార్గెట్. సో దట్ ఈస్ హౌ ఇట్ పాసివ్ వర్క్స్ అన్నమాట. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత ఆ టార్గెట్ ఆర్గనైజేషన్ గురించి గాని, ఒక టార్గెట్ విక్టిమ్ గురించి గాని, సో ఇక్కడేందంటే మనకి ఇప్పుడు వల్నరబిలిటీస్ అనేవి స్కాన్ చేయాలి. వాళ్ళ ఆర్గనైజేషన్ గాని, వాళ్ళ సిస్టమ్స్ గాని, వాళ్ళ డివైసెస్‌లో గాని వల్నరబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా? అప్పుడైతే అప్పుడు ఆ వల్నరబిలిటీస్ ఉంటే వాటిని యాక్సెస్ తీసుకుంటామన్నమాట నెక్స్ట్‌లో. గెయినింగ్ యాక్సెస్. ఆ వల్నరబిలిటీని వాడుకొని మనము ఆ సిస్టమ్‌ని యాక్సెస్ తీసుకుంటాం. యాక్సెస్ తీసుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తామన్నమాట యాక్సెస్‌ని. మెయింటైన్ చేస్తానికి దేనికి? మనకి అందులో నుంచి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఆర్గనైజేషన్‌లో అది టార్గెట్ అయినప్పుడు యాస్ ఎన్ అటాకర్‌గా ఆలోచించినప్పుడు అందులో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తానికి, అందులో ఉన్న డేటాని స్టీల్ చేస్తానికి, లేకపోతే ఏదన్నా బ్యాక్ డోర్స్ ఇన్‌స్టాల్ చేసి నేను మొత్తం కంట్రోల్ చేస్తానికి అలా చేస్తామన్నమాట. ట్రోజాన్స్. ఈ ట్రోజాన్ ప్రాక్టికల్ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను నేను. తర్వాత ఇంజెక్షన్ ఆఫ్ పేలోడ్స్ అన్నమాట. ఇక్కడ ఎక్స్‌ప్లాయిట్. ఇలాగ నేను అంతకుముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన. వల్నరబిలిటీ అంటే ఏంది? ఎక్స్‌ప్లాయిట్ అంటే ఏంది? పేలోడ్ అని. ఈ పేలోడ్‌ని ఇంజెక్ట్ చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్‌ని మనం పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని మనం గ్యాదర్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి క్లియరింగ్ ట్రాక్స్. ఈ క్లియరింగ్ ట్రాక్స్ అనేది మనం పని అంతా అయిపోయిన తర్వాత యాస్ ఎన్ అటాకర్ మన పని అంతా అయిపోయిన తర్వాత ఈ విండోస్ సిస్టమ్ అయితే ఏదైనా విండోస్ గాని, లినక్స్ గాని నువ్వేమేం పనులు చేసావో అన్నీ లాగ్ అయితాయన్నమాట. ఆడిటింగ్ అయితుంటాయన్నమాట. లాగింగ్ అయితుంటాయి. ఆ విండోస్ వ్యూవర్‌లో. ఈవెంట్ వ్యూవర్ అనే ఒక అప్లికేషన్ ఉంటది. చెక్ చేయండి. అందులో అన్నీ నువ్వేమేం చేసావో అన్నీ లాగ్ అయితాయి. సో, దాన్ని క్లియర్ చేసావనుకో, నీకు ఆ టార్గెట్ విక్టిమ్‌కి ఆ క్లియర్ చేసిన తర్వాత వాని సిస్టమ్‌లోనే క్లియర్ చేస్తే వానికేం తెలుస్తది ఏమేమైంది? ఎక్కడైంది? ఏమైందని? సో, దట్ ఈస్ హౌ అంటే నిన్ను ట్రాక్ చేయకుండా ఉండటానికి ఈ క్లియరింగ్ ట్రాక్స్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో, థట్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. ఎనీ ఫీడ్‌బ్యాక్ ఈస్ ఆల్‌వేస్ వెల్కమ్. అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అప్‌కమింగ్ వీడియోస్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో, ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, నాట్ టు డూ ఎనీ ఇల్లీగల్ స్టఫ్. యాహ్! థాంక్ యూ.